నమస్కారము. శ్రీమద్ భాగవత మహాపురాణము 6వ అధ్యాయము సప్తాహ యజ్ఞ విధానము 82వ శ్లోకము. శ్రీమద్భాగవతం పురాణ తిలకం యద్వైష్ణవానాం ధనం యస్మిన్ పారమహంస్యమేవ మమలం జ్ఞానం పరం గీయతే యత్ర జ్ఞాన విరాగభక్తి సహితం నైష్కర్మ్యమావిష్కృతం తచ్చృణ్వన్ ప్రపటన్ విచారణపరో భక్త్యా విముచ్యేన్నరః. శ్రీమద్భాగవతము పురాణములలో తలమానికం వంటిది. ఇది విష్ణు భక్తులకు గొప్ప ధనము. ఇందులో పరమహంసలకు పొందదగిన విశుద్ధమైన జ్ఞానము వర్ణింపబడినది. జ్ఞాన వైరాగ్యములతో పాటుగా భక్తితో కూడిన నివృత్తి మార్గము ప్రకటించబడినది. భక్తిపూర్వకముగా దీనిని వినుటయందు, పఠించుటయందు, మననము చేయుటయందు తత్పరుడైన మానవుడు ముక్తుడు అగును. 83వ శ్లోకము. స్వర్గే సత్యే చ కైలాసే వైకుంఠే నాస్త్యయం రసః అత పిబంతు సద్భాగ్యా మామా ముంచత కర్హిచిత్. ఇంతటి గొప్ప భక్తి రసామృతము స్వర్గలోకమునందు గాని, సత్యలోకమునందు గాని, కైలాసమునందు గాని, వైకుంఠమునందు గాని లభింపదు. కావున భాగ్యవంతులైన శ్రోతలారా, మీరు దీనిని బాగుగా పానము చేయుడు. దీనిని ఎప్పుడును వదలవద్దు. సూత ఉవాచ. ఏవం బ్రువాణే సతిబాదరాయణో మధ్యే సభాయాం హరిరావిరాసీత్ ప్రహ్లాద బల్యుబ్ధ ఫాల్గుణాద్దిభిః వ్రతః సురర్షిస్తమ పూజయచ్చతాన్. 84వ శ్లోకము. సూతముని వచించెను. శ్రీ సుఖదేవులు ఈ విధముగా చెప్పుచుండగానే ఆ సభామధ్యమునందు ప్రహ్లాదుడు, బలిచక్రవర్తి, ఉద్ధవుడు, అర్జునుడు మొదలగు పార్షదులతో కూడిన స్వయముగా శ్రీహరియే ప్రత్యక్షమయ్యను. అంతటా దేవర్షి నారదుడు భగవంతుడు శ్రీహరిని, ఆయన భక్తులు అందరినీ యథోచితముగా పూజించెను. ధన్యవాదములు.